In this video, I will be explaining about how to create a business use case. Okay, business use case for insurance selling organization. Okay, we will be developing a insurance selling app by using machine learning technology, where we try to collect, analyze, and create knowledge out of statistical analysis process and using regression tools. All right. సో మనం ఏం చేస్తామంటే ఇందులో వీ కలెక్ట్ లోడ్స్ ఆఫ్ డేటా ఫ్రమ్ కస్టమర్స్ పాస్ట్ హిస్టరీలోంచి. మనం అంటే ఎవ్రీ సేల్ అనేది ఆర్గనైజేషన్లో రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి వీ ట్రై టు అండర్స్టాండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కస్టమర్స్ అండ్ దేర్ పర్చేజ్ హిస్టరీ అండ్ దేర్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్. వాటిని బేస్ చేసుకొని వీ విల్ బి డెవలపింగ్ ఏ కస్టమర్ సెల్లింగ్ స్ట్రాటజీ. ఈ టూల్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ వీ కలెక్ట్ సమ్ బేసిక్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద కస్టమర్స్, అండ్ ఆ కస్టమర్కి తగిన విధంగా ఆటోమేటిక్గా ఒక స్ట్రాటజీ అనేది క్రియేట్ అయ్యి వస్తుంది. ఆ స్ట్రాటజీని ద పర్సన్ హూ ఈజ్ సెల్లింగ్ ఆర్ లైక్ ప్రమోటింగ్ దట్ ప్రోడక్ట్ టు ద కస్టమర్, తను ఆ స్ట్రాటజీని ఫాలో అయ్యి హీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ద కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాను అనుకోండి స్టోర్కి, మీరు వెళ్ళారనుకోండి స్టోర్కి, ద కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ ఎక్స్పెక్ట్ విల్ బి డిఫరెంట్, ద కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఐ ఎక్స్పెక్ట్ విల్ బి డిఫరెంట్. ఓకే, మీరు హ్యాపీ ఫీల్ అయ్యి మీరు పర్చేస్ చేయాలంటే మీకు నచ్చిన విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే యూ విల్ బి డూయింగ్ ఇట్, అదర్వైజ్ యూ విల్ నెవర్ డూ. ఓకే, సమ్ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఒక స్ట్రాటజీ క్రియేట్ చేస్తే, ఆ స్ట్రాటజీని ఇఫ్ ద సేల్స్ పర్సన్ ఫాలో అయితే 90% ఆర్ 99%, సమ్ XYZ% ఆఫ్ గెటింగ్ సేల్ ఇస్ అష్యూర్డ్. అంటే ఈ విధమైన ఒక టూల్ని డిజైన్ చేయడం అనేది మనం ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్న యాప్ యొక్క మెయిన్ ఎయిమ్ అన్నట్టు. ఓకే, వాట్ ఇట్ ఈస్ డెవలపింగ్. So let us start creating a simple business use case where insurance agent will be registering customer to the app. Okay, ఇక్కడ మనకి ఇప్పుడు యూజువల్గా ఏంటంటే కస్టమర్ ఆటోమేటిక్గా యాప్లో రిజిస్టర్ అవ్వచ్చు కదా, ఆయన అలా రిజిస్టర్ కూడా అవ్వచ్చు. సో దిస్ ఈస్ వెన్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఈస్ రిజిస్టరింగ్ XYZ% టు ద యాప్. ఆల్ రైట్. సో దీనికి మనము ఇప్పుడు యాక్టర్ ఎవరు అండ్ రిమైనింగ్ 6 ప్రాసెసెస్, ఇప్పుడు 7 స్టెప్స్ అని ఇచ్చారు కదా, ఆ ఆర్టికల్ చూడొచ్చు మనం. సో ఆర్టికల్ ఐ షేర్ ఇట్ యాక్చువల్లీ. సో చూసారా మీరు? రాణికి పంపించలేదు నేను, ఐ విల్ బి షేరింగ్ ఇట్ టు రాణి. సో దిస్ ఈస్ ద ఆర్టికల్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్. మీ 7 ప్రాసెసెస్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ లింక్. ఆల్రైట్. సో లెట్ మీ స్టార్ట్. వాట్ ఈస్ దట్? ఇన్సూరెన్స్ ఏజెంట్. లెట్ us నేమ్ దట్ బిజినెస్ కేస్. బిజినెస్ కేస్కి ఒక నేమ్ ఇద్దాం. బిజినెస్ కేస్ నేమ్. ఇన్సూరెన్స్ ఏజెంట్ రిజిస్టరింగ్ కస్టమర్. పడన్. ఓకే, నో ప్రాబ్లం. ఇంతవరకు రాద్దాం రండి, అంతకంటే ఎక్కువ రాయండి నేను. లైట్. ఓకే, చలో. సో నెక్స్ట్ నౌ వీ స్టార్ట్ అనలైజింగ్ అబౌట్ సెవరల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఏంటి అవి? 7 డిఫరెంట్ స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పారు? ఐడెంటిఫై ద యాక్టర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు? యాక్టర్ ఈజ్ సమ్వన్ ఆర్ సంథింగ్ దట్ ఇంటరాక్ట్స్ విత్ యూ ఆర్ యూజెస్ ద సిస్టమ్ టు అచీవ్ డిజైర్డ్ గోల్. మన ఇప్పుడు డిజైర్డ్ గోల్ ఏంటి? మనకున్న దానికి ఇప్పుడు లైక్ వీ హ్యావ్ ఎ గోల్. వాట్ ఈస్ ద గోల్? ఏంటండి గోల్? ఏంటండి జ్యోతి? నేను మ్యూట్ చేయగలిగాను, అన్మ్యూట్ చేయలేకపోతున్నాను. అన్మ్యూట్ చేసుకోండి మీరు. చెప్పండి చెప్పండి. వాట్ ఈస్ అవర్ గోల్ నౌ? పడన్. అదే మన గోల్. ఓకే, వీ నీడ్ టు యాడ్ కస్టమర్ టు ద అప్లికేషన్. యాక్టర్స్ ఆర్ యాక్టర్స్. ఎంతమంది ఉన్నారు యాక్టర్స్ ఇక్కడ? హూ ఈజ్ యూజింగ్ ద యాప్? ఇక్కడ వాడు డెఫినేషన్ ఏం చెప్పాడు మనకి?
According to the definition, the person who is interacting with the system. Okay, to make it simple, usually ఎవరు ఉంటారు, వాళ్ళు మనుషులే అంటారు, మాక్సిమం పీపుల్ హూ ఆర్ యూజింగ్ ఇట్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు దానిలో. మనకి ఇక్కడ ఎవరు ఇన్సూరెన్స్ ఏజెంట్, కస్టమరా ఇన్సూరెన్స్ ఏజెంటా? పడన్ ఎస్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి టాపిక్? ఐడెంటిఫై ద గోల్. సో ఐడెంటిఫై ద గోల్లో ఏంటి మన గోలు? టు సక్సెస్ఫుల్లీ యాడ్ కస్టమర్ డీటెయిల్స్ టు ద డేటాబేస్. అంతే కదా, మనం పని అయిపోయేసరికి ఏం చేయాలి, మనం కస్టమర్ డీటెయిల్స్ అనేవి డేటాబేస్లో స్టోర్ అయి ఉండాలి. సచ్ దట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు యాక్సెస్ దోస్ డీటెయిల్స్, అవి మీరు యాక్సెస్ చేసుకునే విధంగా దోస్ డీటెయిల్స్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు ద డేటాబేస్. ఓకే, దట్ ఈస్ నెక్స్ట్ స్టెప్. తర్వాత ఏముంది? సో డిఫైన్ ప్రీ కండిషన్స్ అన్నాడు ఇక్కడ. సంథింగ్ దట్ మస్ట్ హ్యాపెన్ బిఫోర్ ద యూజ్ కేస్ కెన్ స్టార్ట్. అంటే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనం ఇనిషియేట్ కాకముందు, ప్రాసెస్ స్టార్ట్ కాకముందు కొన్ని పనులు జరిగిపోయి ఉండాలి. ఏమేమి జరుగుంటాయి? మనం ఒకవేళ మనం లాగిన్ అవుతున్నాం అనుకోండి, రిజిస్టర్ చేస్తున్నాం అనుకోండి, మన డీటెయిల్స్ ఏమేమి చెక్ చేస్తుంది అది? ఇప్పుడు అది యూజర్ నేమ్ ఎంటర్, మీ నేమ్ ఎంటర్ చేయమనింది, మీరు 1 2 3 4 5 6 అని ఎంటర్ చేశారనుకోండి, అదేం చేస్తుంది? వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. దాన్ని మనం వ్యాలిడేటింగ్ అంటాం. ఓకే, ఇట్ వ్యాలిడేట్స్ అండ్ ఇట్ స్టేట్స్ యూ దట్ వెదర్ లైక్ ఇట్ ఇన్ఫార్మ్స్ యూ వెదర్ యూ ఎంటర్డ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? పాస్వర్డ్ ఉందనుకోండి, పాస్వర్డ్ పాలసీ ప్రకారం పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తారా లేదా అనేది అది చెక్ చేస్తుంది. అండర్స్టూడ్? సమ్ ప్రాసెసెస్ లైక్ దట్. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఏమేమి ఉంటాయి? యూజువల్గా వ్యాలిడేషన్, ప్రీ కండిషన్స్ ఏంటి? వ్యాలిడేషన్ ఆఫ్ డేటా, రివ్యూ ఆఫ్ పాస్వర్డ్ పాలసీ, మీరే చెప్తున్నారు రానా? రాణి మీరే చెప్పారు. వ్యాలిడ్ డేటానా కాదనేది దానిలో వెళ్ళిపోతాయి అవన్నీ. ఓకే, మీరు డేట్ ఎంటర్ చేశారనుకోండి, వ్యాలిడ్ డేటా కాదా? మీరు పేరు ఎంటర్ చేశారనుకోండి, వ్యాలిడ్ ఆల్ఫాబెటికల్ ఉందా లేదా? 2 నేమ్స్ ఇచ్చారా లేదా? మనం ఒక్కోసారి ఏం చేస్తాం, XYZ ABCED అంటాం. సో ఏదో మనం ఫేక్ డీటెయిల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, ఫాస్ట్ క్రియేట్ చేయాలని ఇంటెన్షన్లో వి గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. కొన్ని అంటే స్ట్రాంగ్ యాప్స్ ఏం చేస్తాయి, ఫస్ట్ ఇట్ ప్రాపర్లీ వెరిఫైస్ అండ్ ఇట్ సేస్ దట్ XYZ అనేది ప్రపంచంలో ఎవడు పెట్టుకోవడం పేరు అని చెప్తుంది. అండర్స్టూడ్? దాన్ని వ్యాలిడేషన్ అంటాం. డేట్ ఎంటర్ చేసాం అనుకోండి, మనం డేట్ ఆఫ్ బర్త్ కదా ఏదో ఒకటి ఎంటర్ చేస్తాం. సో ఇఫ్ మాన్యువల్ ఎంటర్ చేస్తున్నామంటే ఇట్ విల్ బి డెఫినెట్లీ రాంగ్. మీరు క్యాలెండర్ యూజెస్ ఎంటర్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ మైట్ బి కరెక్ట్. ఓకే, అర్థమైందా? సో అంటే ఒకటి డేటాని వ్యాలిడ్ చేస్తుంది, సెకండ్ ఏం చేస్తుంది, పాస్వర్డ్ పాలసీని వెరిఫై చేస్తుంది. వెదర్ ద పాస్వర్డ్ డీటెయిల్స్, అంటే మనం ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నామో కస్టమర్కి, ఆ పాస్వర్డ్ అనేది వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ పాస్వర్డ్ పాలసీ ఆర్ నాట్. తర్వాత ఇంకోటి ఏముంది, ఇందాక రాణి చెప్పింది, ఏం చేస్తుంది? క్యాప్చా. యాక్చువల్గా ఇప్పుడు ఈ కస్టమర్ని రిజిస్టర్ చేస్తున్నాం కదా, ఆ రిజిస్టర్ చేస్తుంది మనిషేనా లేకపోతే సిస్టమ్ ఆటోమేటిక్గా రిజిస్టర్ చేస్తుందా? ఓకే, దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి వ్యాలిడేటెడ్. ప్రీ కండిషన్స్. పోస్ట్ కండిషన్స్ ఏంటి? రిజిస్టరింగ్ న్యూ రికార్డ్. సరే రిజిస్ట్రేషన్ అని అనుకుంటా, సరే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అందాం, రాణి కష్టపడి చెప్తుంది కాబట్టి. రిజిస్ట్రేషన్ సక్సెస్. ఓకే, నెక్స్ట్ వన్, న్యూ రోకి విల్ బి, రో అంటే ఏంటి, ఒక రికార్డ్ అనమాట, విల్ బి క్రియేటెడ్ ఇన్ కస్టమర్ డేటాబేస్, కస్టమర్ టేబుల్ ఆఫ్ ద డేటాబేస్. హలో, ఓకే. నెక్స్ట్ ఏముంటుంది? రిజిస్ట్రేషన్ సక్సెస్ అక్నాలజ్మెంట్, a new row will be created in the database table. ఓకే, ఇవి రెండు పోస్ట్ కండిషన్స్ అనుకుందాం.
నెక్స్ట్ ఇంకేమున్నాయి, ప్రాసెస్, అంతేనా. ఫ్లో అంటున్నారు, ఏంటది ఫ్లో అయినా, ఫ్లో, ఆల్టర్నేటివ్, ఇంకేమున్నాయండి, ఎక్సెప్షన్, అంతే కదా. ఇక అన్ని కవర్ చేసినట్టు అది వస్తాయి. ఎక్సెప్షన్ అంటే ఏంటి అంటే, సి మనం ఒకటి ట్రై చేస్తాం, అది ఫెయిల్ అయింది అనుకోండి, అది జంప్ అయిపోవాలన్నమాట. జావాలో మనం ట్రై జంప్ అని ఒక ఉంటుంది, ఐడియా ఉందా. సో వెన్ సమ్ ఎక్సెప్షన్ హ్యాపెన్స్, ఆ ఎక్సెప్షన్ అయినప్పుడు ఏంటి అంటే సిస్టమ్ని హ్యాంగ్ అయి చేయటము లేదా ప్రాసెస్ని కంప్లీట్గా క్లోజ్ చేసేయడం అలా చేయకుండా ఆ సిచ్యువేషన్ని అది ఓవర్కమ్ అయి పక్కకి వెళ్ళిపోతుంది. నిద్ర వస్తుంది, జోలో వాడుతున్నాను కదా నేను. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ సమ్ మిస్టేక్ హ్యాపెన్ ఇన్ ప్రోగ్రామింగ్లో యూజువల్గా బగ్స్ వస్తాయి, ఎక్కడొక్కడ చిన్న చితక ఎర్రర్స్ వస్తాయి డెఫినెట్గా. అవి వచ్చినప్పుడు రాదర్ దెన్ హ్యాంగింగ్ ద సిస్టమ్ ఆర్ మేకింగ్ ఇట్ ఇన్కరెక్ట్, అంటే మన ప్రాసెస్ అనేది ఇన్కరెక్ట్ చేయకుండా వాట్ ఇట్ డస్ ఇస్ దాన్ని జంప్ చేస్తుంది అనమాట. అక్కడి నుంచి ట్రై క్యాచ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి జావాలో. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం మనం, అంటే ఒక ఎక్సెప్షన్ వస్తుంది అనుకోండి, అది ఎట్లా హ్యాండిల్ చేయాలనే దానికి మెథడ్ అనమాట. ఇప్పుడు మనకి ఇందులో ఏం ఎక్సెప్షన్స్ రావచ్చు రిజిస్టర్ చేసేటప్పుడు, మేబీ అది ఎర్రర్ అయి ఉండొచ్చు. ఓకే, సో అది ఒక కేస్ అయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సేమ్ నేమ్ సేమ్ డీటెయిల్స్ తోటి ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, అది యాక్చువల్గా తీసుకోదు, సిస్టమ్ ఎర్రర్ అంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఆ ఎర్రర్ని మనం క్యాచ్ చేసి వి క్రియేట్ ఏ మెసేజ్ అనమాట. మెసేజ్ క్రియేట్ చేసి మనకు చెప్తుంది ఆల్రెడీ ఈ యూజర్ రిజిస్టర్ అయ్యి ఉన్నాడు. మనం ఒక్కొక్కసారి ఏదైనా యాప్కి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి యూజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు పాతది ఐడి పాస్వర్డ్ మర్చిపోయాం అనుకో, మనం మీ మెయిల్ ఐడి ఇస్తే అది ఏమంటుంది, ఆల్రెడీ ఈ అకౌంట్ మీద ఉంది డీటెయిల్, మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని లాగిన్ అవ్వండి అంటుంది అది. అండర్స్టూడ్, దాన్ని ఏమంటామని అక్కడ యాక్చువల్ ఎక్సెప్షన్ అయింది. యాక్చువల్గా అది మీ డీటెయిల్స్ తీసుకొని ఇంకో రికార్డ్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, డేటా రిడెండెన్సీ అంటాం, ఉన్న రికార్డ్నే మళ్ళీ ఇంకోసారి ఉంటుంది. అప్పుడు వీడి డీటెయిలా వాడి డీటెయిలా, కొత్త రికార్డ్దా పాత రికార్డ్దా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. అవన్నీ ఉండకుండా ఉండడం కోసం యూనిక్గా మెయింటైన్ చేస్తారు రికార్డ్స్. అండర్స్టూడ్. సో మరి ఆ రికార్డ్ ఉందా లేదా అనేది వెరిఫై చేస్తుంది. ఏం చేస్తుంది అది, ఎక్సెప్షన్లో ఏముంది మనకి, ఫస్ట్ ఏంటంటే మీరు చెప్పండి రాండి ఏంటది, యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, అంత ఘోరంగా స్పెల్లింగ్స్. నెక్స్ట్ ఇంకేమి ఉండొచ్చు ఎక్సెప్షన్స్, సి అప్పుడు మనం ఇలా ఆలోచించిన అవసరం లేదు, మనం వీ కెన్ గో ఇన్ టు వెబ్సైట్ అండ్ వీ కెన్ సెర్చ్ యాక్చువల్గా. ఓకే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎక్సెప్షన్స్. సో యూ విల్ గెట్ సమ్ లిస్ట్ ఆఫ్ ఎక్సెప్షన్స్ గురించి ఖచ్చితంగా యూ విల్ గెట్ సమ్ డీటెయిల్స్. ఓకే, ఈమెయిల్ ఇన్కరెక్ట్ ఈమెయిల్ అని. సో ఇప్పుడు మనం యూజువల్గా ఇప్పుడు 99% అన్ని యాప్స్కి కూడా వాట్ ఎవర్ యూ లాగిన్ ఆర్ యూ క్రియేట్ రిజిస్ట్రేషన్, ఖచ్చితంగా ఏంటంటే సబ్స్క్రైబ్ అవ్వగానే ఆ డీటెయిల్ అనేది, ఆ మెయిల్ అనేది యూజర్కి వెళ్ళాలి, ఆ యూజర్ దాన్ని అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేయకపోతే నీకు సబ్స్క్రైబ్ కాదు. ఓకే, సో నువ్వు వ్యాలిడ్ ఈమెయిల్ లేకుండా xyz@abcmail.com అని ఇచ్చావనుకో, ఏమంటుంది అది, ఈమెయిల్ ఇన్వాలిడ్ అని మనకి రిటర్న్ పంపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఇట్ వెరిఫైస్, వ్యాలిడేషన్కి వెరిఫికేషన్కి రెండు డిఫరెన్స్ అనమాట, టూ డిఫరెంట్ ప్రాసెస్. వ్యాలిడేషన్ ఏం చేస్తుందంటే దానిలో @ ఉందా లేదా, డాట్ ఉందా లేదా, లాస్ట్లో సిఓఎమో డాట్ ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటుంది అంతే. ఓకే, మిగతా ఇంకా పెద్ద ఏం పట్టించుకోదు, అది అవి రెండు ఉన్నాయా లేవా అని వెరిఫై చేస్తాను. అదే వెరిఫైయింగ్ అంటే ఏంటి, అది వ్యాలిడేషన్. వెరిఫైయింగ్ అంటే ఏంటి, నువ్వు యాక్చువల్గా మెయిల్ ఓపెన్ చేసి ఎస్ నేనే రిజిస్టర్ చేశానని నువ్వు ఓకే అనాలి. చాలామంది ఏం చేస్తారు, నాది రిజిస్ట్రేషన్ చేయండి అంటే, ఇప్పుడు ఈ బజాజ్ ఫినాన్స్ ఇట్లాంటి యాప్స్ వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమంటారంటే మేడం మీ మొబైల్ మీ దగ్గరే ఉందా అంటారు. ఎందుకంటే ఓటీపీ వస్తే చెప్పండి మేడం అంటారు. వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తున్నా కూడా ఓటీపీ మనకు వస్తుంది, మనం ఆథరైజ్ చేయాలి, ఎస్ నేను రిజిస్టర్ అవుతున్నాను, ఐఎమ్ ఓకే విత్ ఇట్ అని. అండర్స్టూడ్. సో ఇప్పుడు మనం ఇన్వాలిడ్ మొబైల్ ఇచ్చామనుకోండి, మొబైల్ నెంబర్ ఇచ్చామనుకోండి, ఓటీపీ రాంగ్ ఓటీపీ వచ్చింది అనుకోండి,
ఇట్ విల్ బి ఎక్సెప్షన్ అనమాట. ఏం ఎక్సెప్షన్ రావచ్చు? మొబైల్ నెంబర్ ఇన్వాలిడ్, ఈమెయిల్ ఇన్వాలిడ్. సో అవి ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్. ఓకే, ఏంటి? మొబైల్ ఇన్వాలిడ్, ఈమెయిల్ ఇన్వాలిడ్, ఇవి ఎక్సెప్షన్స్ ఆల్టర్నేటివ్స్లో రాస్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఏం చేస్తుంది? యూజర్ నేమ్ వ్యాలిడేషన్, ఆటోమేటిక్ ప్రాసెస్. ఇంకేముంటుంది? ఈమెయిల్ వ్యాలిడేషన్. నెక్స్ట్ ఇంకేముంటుంది? మొబైల్ వ్యాలిడేషన్, డేట్ ఆఫ్ బర్త్ వ్యాలిడేషన్. ఇవి కొన్ని వ్యాలిడేషన్ ప్రాసెస్. మీరు లాగిన్ అవ్వగానే ఏమంటుంది? ఫస్ట్ యూజర్ ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? అది వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇచ్చారా ఇవ్వలేదా, వ్యాలిడ్ నెంబర్ ఇచ్చారా లేదా. అంటే ఫోన్ నెంబర్లో ఇట్ షుడ్ బి నెంబర్, రైట్? 9000 సమ్ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ లేకపోతే అగైన్ ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం. కొన్ని వెబ్సైట్స్ ఇంకా హైఫైగా డిజైన్ చేసిన వెబ్సైట్స్ ఏం చేస్తారు? అదే క్రాస్ చెక్ +91 ఉందా లేదా, విచ్ కంట్రీ నెంబర్ ఇట్ ఈస్. ఓకే, మీరు తప్పు నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా అది డిస్కనెక్ట్ చేసేస్తుంది, అంటే అప్రూవ్ చేయదన్నమాట. ఇవి ఆల్టర్నేటివ్. ఇంకా ఫ్లో అంటే యూ కెన్ ఎక్స్ప్లెయిన్, ఈజీగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఏమి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? ఏంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది చెప్పండి జ్యోతి. ఏం చేస్తాడు? ఇన్సూరెన్స్ ఏజెంట్ విల్ బి కలెక్టింగ్ all the required information from the customer, okay, and the information will be inserted into the fields, appropriate fields అంటే యూజర్ నేమ్ని యూజర్ అంటే కస్టమర్ నేమ్లో కస్టమర్ నేమ్, కస్టమర్ ఫోన్ నెంబర్లో కస్టమర్ ఫోన్ నెంబర్, అట్లా అంటే all the details will be collected and each and every detail will be inserted into the appropriate or right fields, which then he will be submitting the details. Then what happens? Submit కొట్టగానే what it does, first it validates whether appropriate data is given or not. Customer name valid కాదా, phone number valid కాదా, like this it verifies each and every detail that is entered into the web page. Understood? అన్ని details verify చేసి of all the details are appropriate, what it does, it inserts data into the table. Next time వస్తుంది ఇక్కడ, మనం ఇక్కడ కొన్ని మిస్ అయిపోయాం. ఓకే, an email notification. ఓకే, ఇది జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఈ ప్రాసెస్ ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం చూడండి, స్టెప్స్ వెరీ ఈజీగా ఉంటాయి. మన మెయిన్ గోల్ ఏంటి ఇక్కడ? వీ వాంట్ టు యాడ్ ఏ కస్టమర్ టు ద ఇన్సూరెన్స్ ఏజెంట్ అప్లికేషన్. ఓకే, the person who is adding the details is insurance agent. The insurance agent will collect all the details from the customer and he submits those details to the web application or like mobile application, and when he clicks submit, ఏం చేస్తుంది అది? It validates username, it validates email, it validates mobile, it validates date of birth, and it validates all the fields that are entered, all the values that are entered to the fields. Okay, తర్వాత ఏం జరుగుతుంది? ఒకవేళ ఇవన్నీ వ్యాలిడేట్ చేయకపోతే ప్రీ కండిషన్ అనమాట. ఇవన్నీ వ్యాలిడేట్ అయితేనే యూ కెన్ కంటిన్యూ విత్ ద ప్రాసెస్. అండ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద డీటెయిల్స్ ఆర్ ఎంటర్డ్ బై ద హ్యూమన్. సో వీఆర్ యూజింగ్ క్యాప్చా. క్యాప్చా అంటే ఏంటండి? ఆ డీటెయిల్స్ని మనిషి ఎంటర్ చేస్తున్నాడా లేకపోతే సిస్టమ్ ఎంటర్ చేస్తుందా, ఏదో ఎవడో హ్యాకర్ ర్యాండమ్గా ఎంటర్ చేస్తున్నాడు అనేది వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసి ఇవన్నీ ప్రాపర్గా హ్యాండిల్ అయిపోయినప్పుడు ఏమవ్వాలి? డేటా అనేది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయినప్పుడు ఏమవుతుంది? కస్టమర్ది ఒక టేబుల్ ఉంటుంది డేటాబేస్లో. ఆ టేబుల్లో ఒక కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది కొత్త కస్టమర్ పేరుతో. వెంటనే ఏం జరుగుతుంది? ఒక ఈమెయిల్ పంపిస్తారు, మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఏమని? యూ హ్యావ్ బీన్ సబ్స్క్రైబ్డ్ టు సమ్ XYZ ఇన్సూరెన్స్ కంపెనీ. అండర్స్టూడ్? సో ఇవి జరుగుతాయి. ఇవన్నీ ఏంటి? పోస్ట్ కండిషన్స్. ఎక్సెప్షన్స్ ఏమి రావచ్చు? మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడీలో ఏదైనా తప్పు ఉందనుకోండి, ఈమెయిల్ ఫెయిల్ అవుతుంది. ఇట్ విల్ బి ఎక్సెప్షన్. యూజువల్గా ఆ ఎక్సెప్షన్ మీరు ఐడెంటిఫై చేసి దాన్ని మీరు క్యాచ్ చేయలేదనుకోండి, అంటే ఐడెంటిఫై చేసి దానికి అప్రోప్రియేట్ కోడ్ రాలేదనుకోండి, వాట్ హ్యాపెన్స్?
రిజిస్టర్ ఇంక్లూడ్ అయ్యాడా లేదా, ఫెయిల్ అయిందా లేదా, ఎందుకు ఫెయిల్ అయింది, ఇట్లా రీజన్స్ మనకు తెలియవు అనమాట. అండర్స్టూడ్. ఆ ఎక్సెప్షన్స్ అన్నిటిని మనం ఐడెంటిఫై చేసి వ్యాలిడ్, ఒకవేళ ప్రాపర్ ఈమెయిల్ ఇవ్వకపోతే కస్టమర్కి నోటిఫికేషన్ ఇవ్వాలి ఈమెయిల్ ప్రాపర్ ఇవ్వలేదు అని. ఇలా కొన్ని ఎక్సెప్షన్స్ మనం రాసి పెట్టుకుంటాం అనమాట, దాని ప్రకారం అది రన్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ యాప్. ఓకే, దీన్నే మీరు మీ సొంతంగా రాయాలి. అండర్స్టూడ్. నాకు అది ఎలా కావాలి, ఫస్ట్ మీరు ఈ డీటెయిల్స్ అన్ని థియరిటికల్గా రాయండి. ఓకే, సో ఇక్కడ యాక్టర్స్ అని పెట్టి, ఇక్కడ ద మెయిన్ యాక్టర్ ఈస్ ద పర్సన్ హూ ఈస్ యాక్సెసింగ్ ద అప్లికేషన్ ఈజ్ ఇన్సూరెన్స్ ఏజెంట్, అట్లా నీట్గా రాయాలి. ఓకేనా. అది రాసిన తర్వాత వాట్ ఐ వాంట్ యూ టు డూ ఈస్, అవి రాసిన తర్వాత ఇక్కడ నేను ఇందాక మీకు ఒక ఇక్కడ ఉంచి ఇస్తాను చూడండి ఒక నిమిషం. సో ఈ విధంగా నాకు ఒక టేబుల్, ఇదే డీటెయిల్ని ఇలా టేబుల్లో పెట్టుకోండి. ఓకే, అర్థమైందా. ఇలా ఇలా ఫామ్ చేసుకోండి టేబుల్ని. ఇది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఈ ఇంత డిజైన్ అవసరం లేదు, కానీ మామూలుగా నేమ్, దాని కింద డీటెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. గో టు ఇన్సర్ట్, సెలెక్ట్ టేబుల్, 1 2 3 4 5 6 7 8 కావాలి మనకి. ఎందుకు, ఫస్ట్ నేమ్ ఆఫ్ ద బిజినెస్ కేసు, నెక్స్ట్ యాక్టర్, సో యాక్టర్ డీటెయిల్స్, నెక్స్ట్ ఫ్యాక్టర్, దాని డీటెయిల్స్, అట్లా. ఓకే, అర్థమైందా. నేను వీడియో చేస్తున్నా అందుకే. ఇక్కడ హోమ్లో పక్కన ఇన్సర్ట్ ఉంటుంది, ఇన్సర్ట్ కింద ఇట్లా ఇందులో టేబుల్ ఉంటుంది. ఓకే, ఈ టేబుల్ కింద ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, నీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఇక్కడ అన్ని ఇటు సైడ్ ఒకటే కాలం కదా మనకు కావాలి. సో ఒకటే కాలం, అర్థమైందా. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎన్ని కాలమ్స్, ఈ ప్లేస్లో మనకు కనిపిస్తుంది వెంటనే పెట్టగానే ఒక కాలం, ఒకటే కాలము, 8 ఫీల్డ్స్ కావాలి మనకి. ఓకేనా. చలో రాణి, మీది ఫైర్ డిటెక్షన్ సిస్టమ్. ఓకే, ఫైర్ డిటెక్షన్ ఇన్ ఫారెస్ట్. ఓకే, అప్లికేషన్ పేరు ఫారెస్ట్ ఫైర్ డిటెక్షన్ యాప్. ఓకేనా. సో దీనిలో మనం ఏం చేయాలి ఇప్పుడు, లైక్ ఎంప్లాయీ వచ్చేసి, యాక్టర్ వచ్చేసి ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అనుకున్నాం. ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటరా, లేకపోతే హలో స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది. లెట్ మీ సీ, ఫారెస్ట్ ఫైర్ డిటెక్షన్ యాక్టివిటీస్. ఇంకొక 1 minute ఉండండి, దీనికి ఇంకొకటి చూపించాలి నేను. ఫస్ట్ యాక్టివిటీ జ్యోతి, ఇది అంటే మీ ఇద్దరు కూడా డ్రా ఐఓ అని ఒక యాప్ ఉంటుంది. ఓకే, డ్రా.io అది ఓపెన్ చేయండి మీరు. ఓకే, ఎందుకంటే మీరు దానిలో సీక్వెన్స్ డయాగ్రామ్ అనేది ఒకటి వేయాలి మనం. ఓకే, అది ఓపెన్ చేసినప్పుడు ఇట్ ఆస్ న్యూ డయాగ్రామా, ఓపెన్ ఎగ్జిస్టింగ్ డయాగ్రామా, క్రియేట్ న్యూ డయాగ్రామా. దీనిలో యూఎంఎల్లోకి వెళ్ళండి, యూఎంఎల్, దానిలో సీక్వెన్స్ డయాగ్రామ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ కొట్టండి, క్రియేట్ కొట్టండి. ఇటు సైడ్కి ఇక్కడ కార్నర్కి యూఎంఎల్ అని ఉంటుంది ఆప్షన్, ఇక్కడ ఉంది కదా, జనరల్, మిస్సిలీనియస్, అడ్వాన్స్డ్, ఈఎంఎల్ మీద క్లిక్ కొట్టండి. ఇది స్క్రోల్ చేసుకోవచ్చు మీరు కిందికి. ఓకే, సో ఇక్కడ ఇందులో ఉన్నాయన్నీ దీని మీద క్లిక్ కొట్టి కంట్రోల్ ఏ కొడితే అన్ని సెలెక్ట్ అవుతాయి. జస్ట్ సింప్లీ క్లిక్ డిలీట్, అవుట్, అన్ని ఎగిరిపోయింది. ఓకేనా. సో దీనిలో మనకి యాక్టివేషన్ ఎంతసేపు యాక్టివ్ ఉంటుంది అనేది ఒకటి హెడ్ ఉండాలి కదా. సో దిస్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్. You take object 1,
ఇవే మీరు ఒక 4 1 2 3 4 మనకి ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని తీసుకుంటాం ఇందులో. ఓకేనా? సో ఇలా చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇందాక కస్టమర్ ఏజెంట్. ఫస్ట్ ఎవరు? ఇన్సూరెన్స్ ఏజెంట్. ఇన్సూరెన్స్ ఏజెంట్ సో మనం కూడా ఇక్కడ మేనేజర్ మోడల్ ఇద్దాం. ఓకే, మేనేజర్ మాడ్యూల్ సిస్టమ్ కస్టమర్. ఓకే, so first we need an arrow, dispatch arrow. We need activation. ఇక్కడ యాక్టివేషన్ అంటాం, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి. బెటర్ ఏంటంటే మనం 2 యారోలు గీసే బదులు ఇది సింక్రోనస్ ఇన్నోవేషన్ అని ఉంది కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. మీకు ఇద్దరికీ అవసరం ఇది. రైట్, సో దీన్ని మనం సీక్వెన్స్ డయాగ్రామ్ అంటాం. దీనిలో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏం చేస్తాడు? ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏం చేస్తాడు? ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎంటర్ చేస్తాడు, అంతే కదా. ఇన్పుట్స్ కస్టమర్ ఓకే. కస్టమర్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏం చేస్తుంది? ఇన్సూరెన్స్ ఏజెంట్ హీ విల్ సబ్మిట్ డీటెయిల్స్ టు ద సిస్టమ్. ఓకే, సిస్టంలో మేనేజర్ మోడల్ ఏం చేస్తుంది? ఇట్ వ్యాలిడేట్స్ డీటెయిల్స్ అండ్ ఫార్వర్డ్స్ ఇట్ టు ద డేటాబేస్ అనమాట. ఓకే, సో డేటాబేస్ ఏం చేస్తుంది? అగైన్ డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇట్ సెండ్స్ అక్నాలెడ్జ్మెంట్. ఓకే, డేటాబేస్ మళ్ళీ ఏం చేస్తుంది? ఇట్ సెండ్స్ ఇక్కడ రిసీవ్ అగైన్ సెండింగ్ అగైన్ రిసీవింగ్ ఆప్షన్ లేదు ఇక్కడ. ఇట్ సెండ్స్ ఏం చేస్తుంది? నోటిఫికేషన్. అర్థమైంది రాణి? జ్యోతి, ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏం చేస్తున్నాడు? ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏం చేస్తున్నాడు? హీ ఇన్పుట్స్ ఆల్ ద కస్టమర్ డీటెయిల్స్ టు ద అప్లికేషన్. మేనేజర్ మాడ్యూల్ ఏం చేస్తున్నప్పుడు ఇట్ వ్యాలిడేట్స్ ఆల్ దోస్ డీటెయిల్స్ అండ్ ఫార్వర్డ్స్ టు డేటాబేస్. ఓకే, ఒకవేళ అన్ని ప్రాపర్గా కరెక్ట్ ఉండి డేటాబేస్కి అప్రోప్రియేట్గా సింక్ అయితే ఇట్ విల్ బి స్టోరింగ్ డీటెయిల్స్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది. అంటే స్టోర్ చేసుకుందా లేదా అక్నాలెడ్జ్ ఏమని ఇస్తుంది? ఏదో డీటెయిల్స్ స్టోర్డ్ ఆర్ ఫెయిల్డ్. ఓకే, ఈ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? హలో, నెక్స్ట్ ఏమవుతుంది? ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, సక్సెస్ అని పంపిస్తుంది. ఫెయిల్ అయితే ఫెయిల్ అని ఇన్సూరెన్స్ ఏజెంట్కి మేనేజర్ మోడల్ రిప్లై చేస్తుంది.
ఈ డయాగ్రామ్ మీరు యాస్టీస్గా వేసేసి దానిలో ఇంక్లూడ్ చేయాలి మీ ఫైల్లో. ఓకే, దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అంటే కంట్రోల్ ఏ కొట్టండి, దీని మీద అన్ని సెలెక్ట్ అవుతాయి. ఈ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ జేపీఈజీ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫైల్లో ఎక్స్పోర్ట్ యాజ్ జేపీఈజీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ అనండి, డౌన్లోడ్ కొట్టండి, మీకు ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో దిస్ ఈస్ అ ఫైల్ దట్ ఈస్ డౌన్లోడెడ్. ఈ ఫైల్ని మీరు కాపీ చేసుకొని మీరు వర్డ్ డాక్యుమెంట్లో పోస్ట్ చేస్తే అయిపోతుంది. ఓకే, దిస్ ఈస్ సీక్వెన్స్ డయాగ్రామ్. ఏంటి, ఓకేనా? ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇంటరాక్ట్స్ విత్ మేనేజర్ మాడ్యూల్ ఇంటరాక్ట్స్ విత్ డేటాబేస్ నుంచి ఆటోమేటిక్ ఈమెయిల్ నోటిఫికేషన్ టు ద కస్టమర్. ఓకే, అగైన్ ఇక్కడ మనకి అక్నాలెడ్జ్మెంట్ టు ద ఇన్సూరెన్స్ ఏజెంట్. సింపుల్ సీక్వెన్స్ డయాగ్రామ్. ఓకేనా, అర్థమైందా అండి? జ్యోతి అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? అర్థమైందా? ఆ డయాగ్రామ్ చూసిన తర్వాత చెప్పు, అర్థమైందా కాలేదా? అలా అనమాట, దాన్నే మనం సీక్వెన్స్ డయాగ్రామ్ అంటాం. ఎంత ఈజీ చెప్పండి, ఎంతసేపులో చేశాను? 5 నిమిషాలు అయిపోలే డయాగ్రామ్. ఈజీ, వెరీ ఈజీ. మన మనసులో ఏమనుకుంటున్నామో దాన్ని డయాగ్రామాటికల్లీ రిప్రజెంట్ చేయడం అంతమించి ఇంకేం లేదు. అంటే మనకు తెలిసిన విషయాన్ని ఇమేజ్ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట, అంతమించి అక్కడ ఇంకేం లేదు. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ బిజినెస్ కేస్కి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉండదు, మీరు టక్ వెళ్ళిపోతాం మనం. నెక్స్ట్ వాట్ ఈస్ ద కేస్? లాగిన్ ప్రాసెస్ తీసుకుందామండి మనం. ఓకేనా, ఎవరు లాగిన్ అవుతున్నారు? మనం so let us write business case for ఫారెస్ట్ ఫైర్ డిటెక్షన్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ మనము మెయిన్ ఏం ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్ లాగింగ్ ఇంటూ ద అప్లికేషన్. See, you need to remember one thing, లాగిన్ ప్రాసెస్. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసాం కదా. ఓకే, మనం ఇప్పుడు ఏం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసాం? కస్టమర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసాం. రేపు మనం ఒక బుక్ని రిజిస్టర్ చేస్తున్నాం ఒక ఈకామర్స్ సైట్కి. సో దానికి పెద్ద డిఫరెన్సెస్ ఏముండవు, ఇట్ మైట్ బి ఫాలోయింగ్ సేమ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్. అండర్స్టూడ్? సో మనం రైటప్ ఇచ్చేటప్పుడు చాలా మనం వీ షుడ్ గివ్ జ్యాదా ధ్యాన్ దేనే కా, యూ నీడ్ టు ఫోకస్ వెరీ మచ్. బికాస్ నువ్వు లాస్ట్ ఎప్పుడన్నా ఒక టాపిక్ సిమిలర్ టైప్ ఆఫ్ టాపిక్ రాసి ఉంటే పాసిబిలిటీ ఆఫ్ రైటింగ్ ఇట్ ఇన్ సేమ్ వే ఈస్ మీరు అవాయిడ్ చేయలేరు, యూ కాంట్ అవాయిడ్ ఇట్. ఓకే, సో కాబట్టి యూ షుడ్ గివ్ మోర్, లైక్ యూ షుడ్ బి హ్యావింగ్ మోర్ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ రైటింగ్. సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా వెన్ వీఆర్ డీలింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ కాన్సెప్ట్స్ ఎప్పుడైనా డీల్ చేసేటప్పుడు మీరు ఆ కాన్సెప్ట్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఓకే, సో యూజర్ లాగింగ్ ఇన్ టు ద యాప్ అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. ఆ యూజర్ ఎవడో చెప్పాలి. ఏం చెప్పాలి? ఇప్పుడు నేను చెప్తున్నా, ఫారెస్ట్ ఆఫీసర్ యాక్సెసింగ్ ఆర్ లైక్ లాగింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ ఫైర్ డిటెక్షన్ అప్లికేషన్. ఇక్కడ ఏంటి, మనము స్పెసిఫిక్గా టాపిక్ గురించి మాట్లాడేసరికి మొన్న మనం ఒక అప్లికేషన్ రాసాం, దానికి ఏమన్నా యూజర్ లాగింగ్ ఇన్ టు ద అప్లికేషన్ అన్నాం. ఇప్పుడు కొత్తది ఇంకొక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం, దీనిలో కూడా యూజర్ లాగింగ్ ఇన్ టు ద అప్లికేషన్ అన్నాం. యూజర్ లాగింగ్ ఇన్ టు ద అప్లికేషన్ సేమే రాసాం కదా, ప్లేగరిజం వస్తుంది కదా అప్పుడు. అదే మొన్న మనం రాసిన దానిలో కస్టమర్ లాగింగ్ ఇన్ టు ఈకామర్స్ సైట్ అని రాసాం, ఇక్కడ మనము ఫారెస్ట్ ఆఫీసర్ లాగింగ్ ఇన్ టు ఫైర్ డిటెక్షన్ అల్గారిథం అప్లికేషన్ అన్నాము. బోత్ ఆర్ డిఫరెంట్ కదా. సో రైటింగ్ స్టైల్ అనేది మనం ఖచ్చితంగా ఇలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అండర్స్టూడ్? రాని మళ్ళీ మీరు స్టక్ అయిపోతున్నారు. ఓకే, సో లాగిన్ ప్రాసెస్కి రాద్దామండి మనము. ఇప్పుడు వాట్ వి డూ, యాక్టర్ ఎవరండి? సో వాట్ వి రైట్, యాక్టర్. ఏమేమి ఉంటాయి యాక్టర్? నెక్స్ట్ ఏంటి? మెయిన్ ఎయిమా, మెయిన్ గోల్
నెక్స్ట్ ప్రీ కండిషన్స్, పోస్ట్ కండిషన్స్, ఇంకా మెయిన్ ఫ్లో ఇది మీరు డిఫైన్ చేస్తారు, మీరు డిస్క్రిప్టివ్ రైటింగ్ రాస్తారు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఎక్సెప్షన్స్, అంతేనా? దెన్ వాళ్ళు అడిగిన సీక్వెన్స్ ఫాలో అవ్వండి, నేను ఏదో రాసిన నాన్న ఫాలో అవ్వకండి. వాడు 7 సీక్వెన్సెస్ ఏం అడిగాడో 7 స్టెప్స్, అయ్యే స్టెప్స్ ఫాలో అవ్వండి ఎగ్జాక్ట్గా. ఓకే, సో నౌ వాట్ ఇట్ ఈస్, హూ ఈస్ ద యాక్టర్, హూ ఈస్ యాక్సెసింగ్ ద అప్లికేషన్? అంత కష్టం ఎందుకు, మెల్లగా కూడా చెప్పొచ్చు కదా. ఫారెస్ట్ ఆఫీసర్. వాట్ ఈస్ ద మెయిన్ గోల్? Yeah, successfully completing the login process and accessing ఫారెస్ట్ ఆఫీసర్స్ పేజ్ అనుకోండి. దట్ ఈస్ ద మెయిన్ గోల్. ఓకే, అది మీరు రాసేసుకోవచ్చు. వాట్ ఈస్ ద ప్రీ కండిషన్? ప్రీ కండిషన్ ఏమై ఉంటుంది? ఇందాక మీకు చెప్పాను, లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ ఏమై ఉండాలి ప్రీ కండిషన్? ఫస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉండాలి అప్లికేషన్కి. ఓకే, ఫారెస్ట్ ఆఫీసర్ ఈస్ ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ టు యాప్. నెక్స్ట్ ఏంటి? ఫారెస్ట్ ఆఫీసర్ ఈస్ హ్యావింగ్ క్రెడెన్షియల్స్. ఓకే, వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అనాలి. క్రెడెన్షియల్స్ ఉండడం వేరు, వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఉండడం వేరు. ఓకే, ఇవి రెండు. ఇంకేముంటుంది లాగిన్కి? క్యాప్చా సక్సెస్ మేబీ. వింటున్నారా? క్యాప్చా సక్సెస్. ఇంకేముంటాయి? ఇంకేమైనా ఉంటాయా? పోస్ట్ కండిషన్స్ ఏముంటుంది? సక్సెస్, లాగిన్ సక్సెస్ మెసేజ్. ఓకే, మేబీ మొబైల్ అలర్ట్ ఇద్దాం మనం కస్టమర్కి. మొబైల్ అలర్ట్ టు ద అంటే ఈమెయిల్ మనం చూసుకోం కదా, మొబైల్ అంటే దగ్గరే ఉంటుంది కాబట్టి. యూజువల్గా ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో నేను ఎవరైనా లాగిన్ అయ్యారు అనుకోండి మీకు తెలియకుండా, మీకు వెంటనే ఏమొస్తుంది, సంబడి లాగ్డ్ ఇన్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ అని మీకు చెప్పడం ఈజీ కదా, అట్లా. ఓకే, సో మొబైల్ అలర్ట్, సెండింగ్ మొబైల్ అలర్ట్ అబౌట్ లాగిన్ ప్రాసెస్, లాగిన్ సెండింగ్ మొబైల్ అలర్ట్ టు ద మొబైల్ అలర్ట్. నెక్స్ట్ ఇంకేముండొచ్చు? So displaying fire alerts, fire or smoke alerts, smoke alerts on main page or home page. ఓకే, ఇవి అనుకున్నాం. సో మెయిన్ ఫ్లో ఏంటి? ఒక ఫారెస్ట్ ఆఫీసర్ హూ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ ద ఫారెస్ట్ ఫైర్ డిటెక్షన్ అప్లికేషన్. ఓకే, when he submits his login ID and password, the application should process it and compare those details with the data already existing in database. If both the values match, the person should be provided access to home page. అతనిది ప్రొఫైల్ హోమ్ పేజ్ చూపించాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆల్టర్నేటివ్ ప్రాసెసెస్ ఏం జరుగుతున్నాయి? వ్యాలిడేషన్ ఆఫ్ login details. Okay, sending mobile alert. అంతేనా? అంతే కదా. నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఏం రావచ్చు? సో యూజువల్గా ఎక్సెప్షన్స్ ఏమొస్తాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు బ్యాంక్ ఎస్బీఐది ఎప్పుడైనా ఓపెన్ చేశారనుకోండి, ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది మనకి, మీది 1000 days ఓల్డ్ మీ పాస్వర్డ్ అంటది. యువర్ పాస్వర్డ్ విల్ బి ఎక్స్పైరింగ్ ఇన్ 10 days అంటది. మనం ఏం చేస్తాం? అది పెద్ద కష్టమైన పని కదా, అది 100 రోజులు పట్టే పని కాబట్టి మనం ఎప్పుడప్పుడు చేంజ్ చేసుకోమన్నమాట. వి డిలే ఇట్. వాట్ హ్యాపెన్స్, వన్ ఫైన్ డే
ఓ 10 డేస్ తర్వాత సడన్గా మీరు సిస్టమ్ ఓపెన్ చేసి అర్జెంటుగా బ్యాంకులో ఓపెన్ అవుతుండగానే ఇట్ సేస్ దట్ యువర్ పాస్వర్డ్ ఈజ్ ఎక్స్పైర్డ్. అప్పుడు ఏం చేస్తాం? కష్టపడి బ్యాంక్ ఆఫీసర్కి ఈమెయిల్ చేస్తాం, కష్టపడి బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. వింటున్నారా? అంతే కదా చేస్తాం కదా? సో అంటే పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోవచ్చు. దట్ కుడ్ బి ద ఎక్సెప్షన్. పాస్వర్డ్ ఎక్స్పైర్ అయినప్పుడు ఏం చేస్తుంది? దానికి మనం ఎక్సెప్షన్ ఎలా రాస్తారంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోమంటారు. పాస్వర్డ్ రీసెట్ పేజ్ ఇస్తారు మనకి. ఆ పేజ్ ఓపెన్ చేసుకొని వీ కెన్ ఎంటర్ అవర్ ఓల్డ్ పాస్వర్డ్ అండ్ వీ కెన్ క్రియేట్ న్యూ పాస్వర్డ్, దెన్ వీ కెన్ లాగ్ ఆన్ టు ద అప్లికేషన్. అంటే దిస్ ఈజ్ యూజువల్ ఎక్సెప్షన్ అనమాట. కొంతమంది ఏంటంటే దే వోంట్ అలౌ ఇట్. మనం వీ నీడ్ టు కాల్ దెమ్ అండ్ వీ నీడ్ టు గెట్ దేర్ పర్మిషన్ టు అగైన్ యాక్సెస్ ద అప్లికేషన్. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్. అండర్స్టూడ్? అర్థమైందా? సో దీనికి మీరు రాయాలి రాణి. ఓకే, ఈ కాన్సెప్ట్కి మీరు రాయాలి. ఎక్సెప్షన్స్ ఏమి వస్తాయి ఇప్పుడు చెప్పింది? పాస్వర్డ్ ఎక్స్పైరింగ్, పాస్వర్డ్ ఎక్స్పైరీ, ఇంకేముండొచ్చు? ఫర్గాట్ పాస్వర్డ్. ఇవి మేబీ ఇవి రెండింటి వల్ల ఏమవుతుంది? ఇన్కరెక్ట్ పాస్వర్డ్, ఇన్కరెక్ట్ ఈమెయిల్ అని వస్తాయి. అవి ఎక్సెప్షన్స్. ఓకే, సో ఇవి డీటెయిల్స్. ఇప్పుడు దీనికి మీరు లాగిన్ ప్రాసెస్ ఎలా చేస్తాం మనం చూడండి. మన వాళ్ళు ఒక డిజైన్ వేయడానికి చాలా మటుకి ఒక హాఫ్ డే తీసుకుంటారు లాగిన్ ప్రాసెస్ కూడా వేయడానికి. ఓకే, వెరీ సింపుల్. చూడండి ఏముంది, ఇక్కడ క్లిక్ కొట్టానా, నాకు సేమ్ సైజ్ కావాలి కాబట్టి దీన్నే నేను కాపీ చేసుకొని 4 టైమ్స్ పేస్ట్ చేస్తాను. అది చూపిస్తుంది కూడా మనకి ఎక్కడ మంచిగా ఉందా లేదా, కరెక్ట్ ఉందా లేదా అని. యూజర్ ఫారెస్ట్ ఆఫీసర్. నెక్స్ట్ ఏముండొచ్చు? ఊరికి అన్నిటికీ మేనేజర్ పెడుతున్నాడు సార్ అనుకోకుండా మీకు అర్థమవుతుంది ఈజీగా అని పెడుతున్నా. ఓకే, మేనేజర్. ఓకే, సిస్టమ్. ఇక్కడ లాగిన్ ప్రాసెస్ అని పెడుతున్నాం. ఓకే, లాగిన్ మాడ్యూల్. ఓకేనా రాణి, చూస్తున్నారా? ఎందుకు ఇస్తాను? అలా కుదరదు, మీరు ప్రాక్టీస్ చేయాలి కదా మరి. సో వెరీ సింపుల్, ఎంత లేక అయిపోయింది చూడండి. అదేమో టఫ్ ఏమో 3 వీధికి పక్కన పెట్టేస్తే అయిపోయాయి అంతే. దానికి మనం కష్టపడతాం అంతే. సరే, సో దిస్ ఈస్ ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే ఇది మెయిన్ ఫారెస్ట్ ఆఫీసర్ది ఇంతవరకు ఓపెన్ ఉంది యాక్టివిటీ. ఓకే, వీడిది కూడా ఆల్మోస్ట్ అంటిల్ ఇది కంప్లీట్ అయిపోయేదాకా ఫారెస్ట్ ఆఫీసర్ వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఇది ఎంతసేపు యాక్టివ్ ఉందని చెప్పడం కోసం అనమాట ఇది, ఈ బార్. ఓకేనా, ఈ ప్రాసెస్ టక్కన ఇది అయిపోయింది, ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది అవుతుంది కాబట్టి దాని కిందికి వస్తుంది ప్రాసెస్ ఇది. ఓకే, ఇది రిటర్న్ చేస్తుంది. వీడు రిటర్న్ చేసిన తర్వాతనే వీడు రిటర్న్ చేస్తారని చెప్పడానికి. ఇది ఫస్ట్ ప్రాసెస్, ఇది సెకండ్ ప్రాసెస్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, అలాగా. ఓకే, సో దాని మీద డబల్ క్లిక్ కొడితే వస్తుంది. దీని మీద పెట్టి డబల్ క్లిక్ కొట్టాలి, టక్ 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 డబల్ క్లిక్ కొడితే వస్తుంది. ఓకే, ఎంటర్ క్రెడెన్షియల్స్. ఏం చేద్దాం? ఫస్ట్ ఫెయిల్ చేద్దాం. పాస్వర్డ్ డస్ నాట్ మ్యాచ్. ఓకే, validate ID and password and forward. ఇక్కడ బాలేదు. సరే, నెక్స్ట్ రిటర్న్స్. ఇన్కరెక్ట్ పాస్వర్డ్.
వంకర పోయింది. చలో, వాట్ హ్యాపెన్స్ వీడు పాస్వర్డ్ ఫెయిల్, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని పంపించాడు అనుకున్నాను వీడు కూడా. ఇది లో లెవెల్ అండి, ఇది మనం సిస్టమ్ డిజైన్స్లో అన్నిటికంటే లో లెవెల్లో చేస్తున్నాం మనం. ఇది ఇంకా బెటర్ వర్షన్ ఉంటుంది అనమాట, క్లాస్ బేస్డ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఇక్కడ వ్యాలిడేటెడ్ అని అంటున్నాం కదా, ఇక్కడ జస్ట్ వ్యాలిడేటెడ్ అది ఈ లాగిన్ మాడ్యూల్ని ఒక పెద్ద స్క్రీన్, ఇంత స్క్రీన్ వేసి దానిలో లాగిన్ మాడ్యూల్ ఏమేం చేస్తున్నాయి అన్ని చెప్తాం అనమాట మనం యూజువల్గా. కాకపోతే ఇక్కడ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ సింపుల్గా చెప్పేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కస్టమర్ ప్రాసెస్ ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా పెద్దగా ఉంది. ఓకే, అగైన్ కస్టమర్ మళ్ళీ ఏం చేస్తున్నాడు, కొత్త పాస్వర్డ్ ఐడి ఇచ్చాడు. ఓకే, ఐడి అండ్ పాస్వర్డ్. ER. వస్తుంది మనకి ఇక్కడ హోమ్ పేజ్ వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ సింపుల్ థింగ్. ఫారెస్ట్ ఆఫీసర్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తాడు, లాగిన్ ఐడి పాస్వర్డ్. లాగిన్ మాడ్యూల్ ఏం చేస్తుంది, వ్యాలిడేట్ చేసి ఆ డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేస్తుంది. సిస్టమ్ వెరిఫై చేసుకొని అది ఒకవేళ పాస్వర్డ్ కరెక్ట్ అయితే కరెక్ట్, ఇన్కరెక్ట్ ఇది ఇన్కరెక్ట్ ఇస్తుంది. ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అన్నప్పుడు లాగిన్ మాడ్యూల్ మనకి ఏం చెప్తుంది, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. మనం ఏం చేస్తాం, మళ్ళీ అగైన్ ఎంటర్ ఐడి అండ్ పాస్వర్డ్ వ్యాలిడేట్ చేస్తుంది, సిస్టమ్ కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకుని ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఇట్ సెండ్స్ సక్సెస్ మెసేజ్. వెన్ లాగిన్ మాడ్యూల్ గెట్స్ సక్సెస్ మెసేజ్ it returns home page to the forest officer. Got it? అర్థమైందా? సో దీన్ని మీరు స్క్రీన్ ఇట్లా స్క్రీన్ ముందు ఇలా పెట్టుకొని డిజైన్ చేసేసేయండి, సింపుల్. ఓకే జ్యోతి, అర్థమైందా? కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఈజీ అండి. సో ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు బ్రెయిన్ స్టార్మ్. నువ్వు బాగా ఆలోచించి మీరు బుర్రలోంచి ఐడియాలు తీయాలి బయటకు. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని ఐ విల్ బి పోస్టింగ్ ఆన్ యూట్యూబ్. మీది అయిపోయిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి, సార్ అది డిలీట్ చేసేసాయండి అని, నేను హైడ్ చేసేస్తాను వీడియో. ఓకేనా, మీరున్నారు కదా వీడియోలో కాబట్టి, సరేనా? ఓకే, సో ఫిక్స్ ఇట్. హార్డ్లీ ఇట్ టేక్స్ హాఫ్ అన్ అవర్ యార్. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన కూడా ఇట్ టేక్స్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ అంతే, నాట్ మోర్ దెన్ దాట్. ఇప్పుడు మీది అది హెచ్ఆర్ఎం కాదు కదా, మీరు హెచ్ఆర్ఎం కాదు కదా. హెచ్ఆర్ఎం అయితే యూ కెన్ యూజ్ ఇట్, కానీ నాట్ ఏ ప్రాబ్లమ్, వెరీ ఈజీ. ఇది హార్డ్లీ 200 వర్డ్స్ వస్తాయి. జస్ట్ యాక్టర్ ఏంటి ఇన్ దిస్ అప్లికేషన్, ద మెయిన్ యాక్టర్ ఈస్, అట్లా కొంచెం వర్డింగ్ యాడ్ చేసుకుంటూ డిఫైన్ చేసుకుంటూ రాయండి. ఓకే, 1 పేజెస్ ఎక్కడ చెప్పారు, 2 పేజెస్ అని. డిజైన్ ఉంది కాబట్టి 2 పేజెస్లోకి వస్తుంది ఎట్లయినా. ఇప్పుడు మీకు చెప్పాను కదా మార్నింగ్, ఏం చెప్పాను మీకు, 2 పేజెస్ డిజైన్ ఉంది కాబట్టి. ఓకేనా, సో మీరు ఖచ్చితంగా రిఫరెన్స్ ఇవ్వాలి. రిఫరెన్స్ ఇప్పుడు నేను మీకు టెక్స్ట్ బుక్ ఇచ్చాను కదా, లింక్ పెట్టాను కదా, ఒకసారి చూపిస్తూ ఉండండి మీకు ఇక్కడ. సో ఇది రిఫరెన్స్, ఇది మీరు మొత్తం యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. యూ కెన్ కాపీ దిస్ వన్ అండ్ యూ కెన్ పేస్ట్ ఇట్ ఆన్ టు యువర్ డాక్యుమెంట్. ఓ మై గాడ్, ఏమైంది? కాపీ.
చూసారా? నేను ఆన్సర్ చెప్తున్నప్పుడు చూడకుండా పక్కన ఎక్కడో చూసి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎక్కడ చూడాలి సార్ అంటే రాణి ఎక్కడ చూడాలి? ఎదుగు పంపించాను చూడు, లింక్ పంపించాను చూడు. ఆ లింక్లో టెక్స్ట్ బుక్ ఉంది మీకు. ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. టెక్స్ట్ బుక్ ఓపెన్ ఎలాగో మనం క్లిక్ చేస్తే టెక్స్ట్ బుక్ ఓపెన్ అవుతుంది మీకు. ఓకే, ఇది ఎలాగో ఓపెన్ అవుతుంది మీకు. సో ఇవన్నీ కాపీ పేస్ట్ చేసుకోకుండా నేను ఏం చేశానంటే రిఫరెన్స్ పెట్టేశాను పైన. నేను రిఫరెన్స్ యాడ్ చేసి రిఫరెన్స్ పెట్టా. దిస్ ఇస్ ద రిఫరెన్స్. ఓకే, మీరు హార్డ్లీ ఏం యాడ్ చేసుకోవాలంటే ఇది మీరు కాపీ చేసుకొని మీరు రిఫరెన్స్లోకి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఒకటి ఇక్కడే, బుక్ మొత్తం వెతకాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓన్లీ టెక్స్ట్ బుక్స్కే ఈ సౌలభ్యం, మిగతా వాటికి ఏటికి ఉండదు. సరే అండి, రైట్. అర్థమైంది కదా కాన్సెప్ట్? నాకు నీట్గా మంచిగా థియరిటికల్గా రాసి కొంచెం అర్థమయ్యే విధంగా మంచిగా రాసి దెన్ డిజైన్ వేసి డిజైన్ వేసి దానిలో కాపీ పేస్ట్ చేసి డిజైన్ కింద సీక్వెన్స్ డయాగ్రామ్ అని రాసి పంపించేసాను. అవును, దీన్నే బోస్టన్ అంటే సిటీయే. మాకు తెలిసి అయితే బోస్టన్ అంటే సిటీయే మరి. నాకు తెలిసి సిటీ. ఓకే, ఫస్ట్ క్రాస్ చెక్ చేయాలి, చేయకుండా ముందే రెడీగా చెప్పేస్తాం మనం. సరే అండి, ఐ విల్ బి పోస్టింగ్ దిస్ వీడియో ఆన్ యూట్యూబ్. ఓకే, జస్ట్ కంటిన్యూ విత్ యువర్ యాక్టివిటీ. ఫిక్స్ చేసి పంపించేసాను ఒక 1.5 hour. 1 hour హార్డ్, 1 hour ఇనఫ్ యార్. నేను క్లాస్ మొత్తం చెప్పాను, 2 డయాగ్రామ్స్ చేశాను, 2 కేసెస్ రాసేసాను, అరగంట సోజ్ చెప్పాను. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ డన్ రైట్. 2 cases అయిపోయాయి కదా. ఇట్ మీన్ దట్ యూ కెన్ ఫిక్స్ ఇట్ ఇన్ ½ hour. మీకు ఐడియా లేదు కాబట్టి యూ టేక్ 1 hour అట్లీస్ట్. 1 hourలో ఫినిష్ చేసి పంపించేసాను. చలో, క్యారీ ఆన్. రైట్, బాయ్.